దేవుడు ప్రేమించువాడే కదా, ఎప్పుడు కూడా దేవుడు మన పక్షం యుద్ధం చేయువాడే, ఎప్పుడు కూడా దేవుడు నిన్ను తలగా ఉంచాలనుకున్నవాడే, ఎప్పుడు కూడా దేవుడు నీకు ప్రమోషన్స్ ఆఫ్టర్ ప్రమోషన్స్ ఇవ్వాలనుకునేవాడే. దట్ ఈస్ హిస్ నేచర్ అండి, అది ఆయన స్వభావం, ఆయన యొక్క గుణం. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే మనమే ఎక్కడో మిస్ అవుతున్నాం, మనమే దాన్ని రిసీవ్ చేసుకునే ఫెయిత్ ని కోల్పోతున్నాం, లేకపోతే ఆ యొక్క కరేజ్ ని మనలో నుంచి సాతాను తీసేస్తా ఉన్నాడు, బోల్డ్నెస్ తీసేస్తున్నాడు. మనకు చూడండి, ఎంతో ప్రార్థన చేసినప్పుడు, భక్తిగా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం. ఎప్పుడైతే కొద్ది ప్రార్థన తక్కువ అవుతుందో, భక్తి తక్కువ అవుతుందో, మన మీద మనకే బెంగ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి బెంగ అంటే, నాకు ఇది బాగవుతుందా లేదో, దేవుడు నన్ను వాడుకుంటాడో లేదో, దేవుడు నా పిల్లలకి పెళ్లిళ్ళు జరిగిస్తాడో లేదో, ఇవన్నీ. ఎందుకంటే సాతాన్ అంట ఒక్కరోజు పోరాడట్లేదు, కోట్ల సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాడు. కోట్ల సంవత్సరాల నుంచి ఏం పోరాడుతున్నాడు? దావీదును పడగొట్టడానికి ట్రై చేశాడు, యోసేపును పడగొట్టడానికి ట్రై చేశాడు, నెహెమ్యా చేస్తున్న పనిని ఆపడానికి ట్రై చేశాడు. ఇట్లా ప్రతి సేవకుడిని మీరు చూడండి, అందరి జీవితంలో ట్రై చేసుకుంటూ వచ్చాడు. అయితే వాళ్ళు ప్రతిసారి ప్రభు మీద ఆధారపడ్డారు కనుక ఈరోజు బైబిల్ గ్రంథాల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ గురించి మనం చదువుతూ ఉన్నాం. మనం కూడా ప్రభువు మీద ఆధారపడితే బైబిల్ గ్రంథం ఇంకోటి రాయబడదు, బైబిల్ గ్రంథంలో మన పేర్లు రాయబడవు, కానీ జీవ గ్రంథంలో మన పేర్లు. హల్లెలూయా.